సో ఒకసారి ఇది చూడండి ఇగో మహిళా సంఘాలకు పాడి పశువులు ఇందిరా డైరీ ప్రాజెక్ట్ కింద ఒక్కొక్కరికి 2 పంపిణీ అట. 70% సబ్సిడీ, 30% బ్యాంకు రుణం. మధ్యలో పైలట్ ప్రాజెక్టు త్వరలో ఇతర ప్రాంతాలకు కూడా అమలు చేయనున్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారికత, ఆదాయం పెంపుదల, పాడి అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఇందిరా డైరీ ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కింద రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి 2 పాడి గేదెలు, ఆవులను పంపిణీ చేయనుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. ఇక రాష్ట్రంలో కొడంగల్ సహా ఇతర ప్రాంతాలకు దీన్ని విస్తరించేందుకు కార్యాచరణ చేస్తుంది. రాష్ట్రంలో పాల కొరత తీవ్రంగా ఉంది. రోజు 30 లక్షల లీటర్లు వినియోగం అవుతుండగా ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీకి పాడి రైతులు కేవలం 4 లక్షల లీటర్లు సరఫరా చేస్తున్నారు. ఇక మిగిలిన 26 లక్షల లీటర్లను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రభుత్వ ఇందిరా డైరీ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. పథకం అమలు ఇలా ఎట్లా అవుతుంది? పథకం అమలు ఎన్ని లక్షలు అవుతుందో చూద్దాం ఒకసారి. ఈ పథకం కింద ప్రతి మండలాన్ని 3 జోన్లుగా విభజిస్తారు. ప్రతి 10 గ్రామాలను ఒక యూనిట్గా ఏర్పాటు చేస్తారు. ఒక్కో మహిళా స్వయం సహాయక సంఘ సభ్యురాలకి 2 లక్షల యూనిట్ ధరతో 2 పాడి గేదెలు, ఆవులను అందజేస్తారు. ఈ సొమ్ములో రాష్ట్ర ప్రభుత్వం 70% సబ్సిడీ ఇస్తుంది. అంటే 1,40,000 సబ్సిడీ ఇస్తుంది. ఇక దాని తర్వాత మిగిలిన 30% ఏదైతే 60,000 ఉందో ఆ 60,000ను లబ్ధిదారుల వాటాగా బ్యాంకులు రుణంగా ఇస్తాయి. ఇక దాని తర్వాత పశువులకు గడ్డి, దానా సరఫరా స్థానిక యువతీ యువకులకు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుందట. రవాణా కోసం ప్రభుత్వం ట్రాలీ ఆటోలను కూడా అందజేస్తుంది ప్రభుత్వం నుండే. గుర్తుపెట్టుకోండి. పశువుల ఆరోగ్యం కోసం పశు వైద్యులు ప్రతి నెల తనిఖీలు చేసి హెల్త్ కార్డులు జారీ చేశారు. షెడ్లకు సౌర విద్యుత్తు సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారట. చూద్దాం ఒకసారి దీని గురించి. అంటే మొత్తం ఒక గేదెకు ₹1,00,000 చొప్పున కూడా దీనికి ఖర్చు అవుతూ ఉంది. ఇక్కడ మధిర నియోజకవర్గంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం ఇందిరా డైరీ పైలట్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి 781.82 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఇప్పటికే 286 కోట్లను విడుదల చేసింది. ఇక తాజాగా మరో 124.92 కోట్లు విడుదల చేసినట్టు పరిపాలన అనుమతించింది. ఇక మరో 370 కోట్లు ఈ మేరకు నిధులు విడుదల కావాల్సి ఉందంట. అంటే మొత్తంగా కూడా మనకు 781.82 కోట్లు దీనికి ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే స్వయం సహాయక సంఘంలో ఉన్నటువంటి అభ్యర్థులకు మీరు ఏదైతే 2 గేదెలు ఇస్తా అంటున్నారో, 1,40,000 సబ్సిడీ ఇస్తా అంటున్నారో, 60,000 బ్యాంకు లోన్లు వస్తాయి అంటున్నారో, ఇవన్నీ కూడా సక్రమంగా జరిగితే బాగుంటుంది. నిజంగా మహిళా సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, మహిళా సోదరిమణులందరూ కూడా దీనివల్ల ఖచ్చితంగా కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మహిళలందరికీ, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ గేదెల వల్ల ఉపయోగం అయ్యే ఛాన్స్ ఉంటాయి.